Hello everyone. In this video, we are going to discuss about the gametogenesis. Okay. అసలు gametogenesis అంటే ఏంటి, gametes అంటే ఏంటి, spermatogenesis అంటే ఏంటి, oogenesis అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ gametogenesis. The gametogenesis అంటే the word gametogenesis is derived from the Greek. It's a Greek word. Gameto అంటే సెక్స్ సెల్స్. జెనెసిస్ అంటే ఫార్మేషన్, origin or creation. ఓకేనా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ గ్రీక్ వర్డ్ అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ద gametogenesis, what is the gametogenesis? See, gametogenesis is the process of formation of haploid gamete cells in gonads. ఓకే. గోనాడ్స్ అంటే ఓవరీస్ కానీ టెస్టికల్స్ ఓవరీస్లో ఫామ్ అవడం అన్నమాట. ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెల్స్ అన్నాం కదా. అసలు హ్యాప్లాయిడ్ సెల్స్ అంటే ఏంది, డిప్లాయిడ్ సెల్స్ అంటే ఏంది, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. హ్యాప్లాయిడ్ అంటే ఫర్ సపోజ్ this is a sex cell which has, this is haploid cell for suppose it's a haploid and ఇది ఒక సెక్స్ సెల్, ఇది కూడా హ్యాప్లాయిడ్. హ్యాప్లాయిడ్ సెల్ అని ఎందుకంటాం అంటే దాంట్లో సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిగి ఉన్నదాన్ని హ్యాప్లాయిడ్ సెల్స్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదేమో హ్యాప్లాయిడ్ సెల్స్ సింగిల్ ఎండ్ చేసి సూచిస్తాము, సింగిల్ ఎండ్ చేసా. ఇప్పుడు ఇది స్పర్మ్ సెల్, ఇది ఎగ్ సెల్. సో ఎప్పుడైతే స్పర్మ్ వెళ్ళి ఎగ్ను కలుస్తుందో నెక్స్ట్ ఫర్టిలైజేషన్ జరిగి హ్యాప్లాయిడ్ సెల్ డిప్లాయిడ్గా మారుతుంది, 2Nగా మారుతుంది. ఏమవుతుంది ఫర్టిలైజేషన్ జరిగి అంటే ఇక్కడ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడనేమో వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ హ్యాప్లాయిడ్ సెల్లో ఉంటే ఇక్కడ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. వన్ ఫ్రమ్ ద మదర్, వన్ ఫ్రమ్ ద ఫాదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 23 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇక్కడ 23 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. సో జైగోట్ ఫామ్ అయ్యి 46 క్రోమోజోమ్స్, 23 పేర్స్ తయారవుతాయి. సో దీన్నే ఇది హ్యాప్లాయిడ్ సెల్ అంటారు, దీన్ని డిప్లాయిడ్ సెల్ అంటారు. నెక్స్ట్ చూస్తే ఈ గ్యామెటోజెన్సిస్ అనేది రెండు రకాలు జరుగుతుంది. వన్ ఈజ్ స్పర్మాటోజెన్సిస్ అండ్ oogenesis. అసలు స్పర్మాటోజెన్సిస్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్పర్మాటోజెన్సిస్ అనేది ఇట్ అక్కర్స్ ఇన్సైడ్ ద టెస్టికల్స్. oogenesis అనేది ఇట్ అక్కర్స్ ఇన్సైడ్ ద ఓవరీస్. ఓకే. నెక్స్ట్ డెఫినేషన్ చూసినట్టయితే ఈ వర్డ్ స్పర్మాటోజెన్సిస్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ అని చెప్పినాం కదా. సేమ్ ఇవన్నీ మొత్తం గ్రీక్ వర్డ్సే. స్పర్మాటోజెన్సిస్, స్పర్మాటో అంటే స్పర్మ్ సెల్. జెనెసిస్ అంటే ఫార్మేషన్.
ఏర్పడడం. సేమ్ oogenesis అంటే కూడా అంతే. ఊ అంటే ఎగ్, జెనెసిస్ అంటే ఫార్మేషన్. ఓకే, స్పర్మటోజెనెసిస్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఓకేనా, డెఫినేషన్ చూసుకున్నట్లయితే స్పర్మటోజెనెసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెచ్యూర్ స్పర్మ్ సెల్ ఫ్రమ్ జెర్మ్ సెల్ నుంచి అన్నమాట. ఓకే, అర్థమైందిగా. సో మెచ్యూర్ స్పర్మ్ సెల్ ఫామ్ అవడం జెర్మ్ సెల్స్ నుంచి ఇమ్మెచ్యూర్గా ఉన్నటువంటి మెచ్యూర్ స్పర్మ్ సెల్గా డెవలప్ అయ్యి ఫామ్ అవడాన్ని స్పర్మటోజెనెసిస్ అంటాం. జనరల్గా ఇది 3 phases జరుగుతుంది. 3 phases. ఫస్ట్ స్టేజ్ మల్టిప్లికేషన్ ఫేజ్. ఈ స్టేజ్లో ఏం జరుగుతుందంటే స్పర్మటోగోనియా ఆర్ ద స్టార్టింగ్ స్టేజ్ అనమాట. 2n స్టేజ్లో ఉంటుంది. ఓకే, సో ఈ స్పర్మటోగోనియా ఈ డివైడ్ అవుతుంది మైటోటిక్ డివిజన్ ద్వారా. మైటోసిస్ డివిజన్ జరిగి మోర్ స్పర్మటోగోనియాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మోర్ స్పర్మటోగోనియాస్గా డివైడ్ అవుతుంది. సో ఈ స్పర్మటోగోనియా డివైడ్ అయ్యి మోర్ స్పర్మటోగోనియాగా డివైడ్ అవుతుంది. మోర్ స్పర్మటోగోనియా ప్రొడ్యూస్ చేయడానికి డివైడ్ అవుతుంది. మైటోసిస్ డివిజన్ జరుగుతుంది. ఓకే, మైటోసిస్ డివిజన్ జరిగి స్పర్మటోగోనియాస్ని ఏర్పరుస్తుంది. సో ఇట్ బికమ్స్ ఒక స్టేజ్లో సమ్ ఆఫ్ దీస్ స్పర్మటోగోనియాస్ becomes the primary spermatocytes గా ఫామ్ అవుతాయి. ప్రైమరీ స్పర్మటోసైట్. సో ప్రైమరీ స్పర్మటోసైట్స్ని ఏర్పరుస్తాయి. సో స్టిల్ వి హ్యావ్ డిప్లాయిడ్ స్టేజ్ 2n. ఓకే, సెకండ్ ఫేజ్ గ్రోత్ ఫేజ్లో ప్రైమరీ స్పర్మటోసైట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్. సో ఏమవుతుందంటే ఇట్ న్యూట్రిషన్స్ యాడ్ చేసుకొని ఇట్ బికమ్స్ బిగ్ సైజు పెరిగిపోతుంది అన్నమాట. ఈ గ్రోత్ ఫేజ్లో డివిజన్ అనేది ఉండదు గ్రోత్ ఫేజ్లో. నెక్స్ట్ థర్డ్ది మెచ్యురేషన్ ఫేజ్. ఈ మెచ్యురేషన్ ఫేజ్లో ఇట్ ఇంక్లూడ్స్ ద మియాసిస్ డివిజన్. సెల్ డివిజన్ అనేది మియాసిస్ డివిజన్ జరుగుతుంది ఇక్కడ. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది ఏమవుతుంది, మియాసిస్ డివిజన్ జరిగి మియాసిస్ 1 డివిజన్ జరిగి 2 సెకండరీ స్పర్మటోసైట్స్ని ఏర్పరుస్తుంది. సో ఒక ప్రైమరీ స్పర్మటోసైట్ డివైడ్ అయ్యి సెకండరీ స్పర్మటోసైట్ 2 సెకండరీ స్పర్మటోసైట్స్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ అగైన్ మియోసిస్ డివిజన్ 2 జరిగి సెకండరీ స్పర్మటోసైట్స్ స్పర్మాటిడ్స్గా డివైడ్ అవుతాయి. 1-2 స్పర్మాటిడ్స్గా డివైడ్ అవుతుంది. స్పర్మాటిడ్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ స్పర్మటోగోనియా అనేది మైటోటిక్ డివిజన్ జరిగి స్పర్మటోగోనియాస్, సో మోర్ స్పర్మటోగోనియాస్ ప్రొడ్యూస్ చేయడానికి మైటోటిక్ డివిజన్ జరిగి తర్వాత ప్రైమరీ స్పర్మటోసైట్స్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ మియోసిస్ డివిజన్ జరిగి ఒక్క ప్రైమరీ స్పర్మటోసైట్ 2 సెకండరీ స్పర్మటోసైట్స్ని ఏర్పరుస్తుంది.
సో ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ అగైన్ మియోసిస్ డివిజన్ 2 జరిగి ఈచ్ సెకండరీ స్పర్మటోసైట్స్ డివైడ్స్ ఇంటూ 2 స్పర్మాటిడ్స్. సో రెండు స్పర్మాటిడ్స్ డివైడ్ అయ్యి మొత్తానికి ఒక్క ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి 4 స్పర్మాటిడ్స్ ఏర్పడతాయి. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి స్పర్మటోజెనిసిస్ వచ్చేసి ఏమవుతుంది అంటే దీస్ 4 స్పర్మాటిడ్స్ చేంజ్ దేర్ షేప్ అండ్ స్ట్రక్చర్. మెచ్యూర్గా అవుతుంది అనమాట. మెచ్యూర్ స్పర్మ్ తయారవుతుంది, టేల్ తయారవుతుంది, క్రోజోమ్ ఫామ్ అవుతుంది, న్యూక్లియస్. సో బికెమ్ ఏ మెచ్యూర్ స్పర్మ్ సెల్గా రెడీ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ద స్పర్మటోజెనిసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, oogenesis డెఫినేషన్ చూసుకున్నట్టయితే, సో oogenesis is a process of formation of mature haploid female gametes from diploid oogonium is called oogenesis. అంటే డిప్లాయిడ్గా ఉన్నటువంటి ఊగోనియం నుంచి మెచ్యూర్ హ్యాప్లాయిడ్ సెల్స్ హ్యాప్లాయిడ్ గ్యామెట్గా ఫామ్ అవడాన్ని oogenesis అంటాం. సో దిస్ ఇస్ ఆల్సో అకర్స్ ఇన్ 3 phases. 3 phases. One, multiplication phase. Multiplication phase. Second one, growth phase. Third one, maturation phase. Okay. So first multiplication phase చూసుకున్నట్లయితే, దిస్ మల్టిప్లికేషన్ ఫేజ్ అనేది ఇట్ హ్యాపెన్స్ బిఫోర్ బర్త్ ఆఫ్ ద బేబీ గర్ల్. అంటే ఫీటల్ స్టేజ్లోనే జరుగుతుంది ఈ ఫేజ్. బేబీ బర్త్ కాకముందే ఫీటల్ స్టేజ్, ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ స్టేజ్లో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ బేబీ గ్రో అవుతుంటుంది. సో ఆ స్టేజ్లో జరుగుతుంది. ఈ మల్టిప్లికేషన్ ఫేజ్లో ఊగోనియాస్ ఫామ్ అవుతాయి. మైటోసిస్ డివిజన్ జరిగి ఊగోనియాస్ ఫామ్ అవుతాయి. సో ఇది 2n స్టేజ్. ఊగోనియాస్ ఫామ్ అయిన తర్వాత సో ఇట్ బికేమ్ ఒక స్టేజ్లో ప్రైమరీ oocyte. సో ఈ ప్రైమరీ oocytes అనేది ఇట్ గెట్స్ అరెస్టెడ్ అట్ మియోసిస్ డివిజన్ ప్రోఫేజ్ 1లో అరెస్ట్ అవుతుంది. ప్రోఫేజ్ 1 అరెస్ట్ అయ్యి, అంటే అప్పటిదాకా డివిజన్ జరిగి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రైమరీ oocytes అరెస్ట్ అయ్యి డివిజన్ అనేది ఆగిపోతుంది. 2n స్టేజ్. ఇది కూడా డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది, అరెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ గ్రోత్ ఫేజ్. ఈ గ్రోత్ ఫేజ్లో ప్రైమరీ oocytes గ్రోస్ లార్జర్, సైజ్ పెద్ద అయిపోతుంది, న్యూట్రియన్స్ స్టోర్ చేసుకొని ఇట్ ఇంక్రీజ్ సైజ్. సో ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఏమవుతుందంటే ఈ ప్రైమరీ oocyte అనేది ఇట్ గెట్ సరౌండెడ్ బై గ్రాన్యులోసా సెల్స్ సరౌండ్ చేస్తాయి. ఎవ్రీ ప్రైమరీ oocyteని గ్రాన్యులోసా సెల్స్ సరౌండ్ చేసి ఇట్ బికేమ్ ఏ ప్రైమరీ ఫాలికల్. ప్రైమరీ ఫాలికల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీ ప్రైమరీ oocyte గ్రాన్యులోసా సెల్స్ తోటి సరౌండ్ చేయబడి లేయర్గా ప్రైమరీ oocyte ఫామ్ అవుతుంది. సో యాక్చువల్గా ఏమవుతుంది, అప్పటి వరకు ప్రైమరీ oocytes ప్రోఫేజ్ 1లో అరెస్ట్ అయ్యేంత వరకు అప్పటి వరకు మిలియన్స్ ఆఫ్ ద ప్రైమరీ oocytes ఇంకా ఫామ్ అవుతాయి, ఆల్మోస్ట్ 7-8 millions. సో ప్యూబర్టీ స్టేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 నుంచి 80,000 ప్రైమరీ ఫాలికల్స్ మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ డీజనరేట్ అయిపోతాయి. డీజనరేట్ ఎప్పుడు అవుతాయి అంటే బేబీ బర్త్ నుంచి ప్యూబర్టీ స్టేజ్ వచ్చేంత వరకు.
ప్యూబర్టీ స్టేజ్ వచ్చేంత ఈ టైం పీరియడ్లో మ్యాక్సిమం డీజనరేట్ అయిపోతాయి. ఇవి ప్రైమరీ ఊసైడ్స్ అనొచ్చు, మనం ప్రైమరీ ఫాలిక్యుల్ అనొచ్చు. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 ప్యూబర్టీ స్టేజ్ వచ్చేంత వరకు. ఈ మెచ్యురేషన్ ఫేజ్ అనేది ఇట్ స్టార్ట్ అట్ ప్యూబర్టీ వెన్ ఓవులేషన్ బిగిన్స్. ఓవులేషన్ స్టార్ట్ అయిన తర్వాత అట్ ద ఏజ్ 12-13 ఆ ఏజ్లో ఎప్పుడైతే ఓవులేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ మెచ్యురేషన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా, డ్యూరింగ్ ఫీటల్ స్టేజ్లో ఊగోనియం, 2n స్టేజ్లో మైటోటిక్ డివిజన్ జరిగి డాటర్ సెల్స్ని ఏర్పరిచే ఊగోనియం నుంచి ఆ ఊగోనియం సెల్ ప్రైమరీ ఊసైడ్స్గా డివైడ్ అవుతుంది, ప్రైమరీ ఊసైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఏమవుతుంది, ఇట్ అరెస్ట్ అయిపోతుంది. మియోసిస్ 1 ప్రోఫేజ్ 1లో అరెస్ట్ అయిపోతుంది. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్యూబర్టీ ఏమవుతుందంటే మియోసిస్ 1 డివిజన్ జరిగి ఒక పోలార్ బాడీని ఫస్ట్ పోలార్ బాడీ సెకండరీ ఊసైట్గా డివైడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు సెకండరీ ఊసైట్గా డివైడ్ అయిపోయింది కదా, ఈ సెకండరీ ఊసైట్ అనేది మియోసిస్ 2 మెటాఫేజ్ 2 దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ స్పర్మ్ వచ్చి కలిసి ఫర్టిలైజేషన్ జరిగితేనే, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జరిగితేనే ఇట్ అగైన్ బిగిన్స్ మెచ్యూర్ ఓవంగా డెవలప్ అవుతుంది. అప్పటి వరకు సెకండరీ ఊసైట్గానే ఉండిపోతుంది. ఈ సెకండరీ ఊసైట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో రిలీజ్ అయ్యి స్పర్మ్ కలిస్తే ఫర్టిలైజేషన్ జరిగితేనే మెటాఫేజ్ 2 మియోసిస్ 2 కంప్లీట్ అయ్యి అప్పుడు మెచ్యూర్ ఓవం ఎగ్ అనేది తయారవుతుంది. లేదంటే ఆ సెకండరీ ఊసైట్ అనేది డీజనరేట్ అయిపోతుంది. సో ఇఫ్ స్పర్మ్ వచ్చి కలిసి మెచ్యురేషన్ ఫర్టిలైజేషన్ జరిగితే అప్పుడు ఈ సెకండరీ ఊసైట్ అనేది ఒక సెకండ్ పోలార్ బాడీని ఒక సెకండ్ పోలార్ బాడీగా డివైడ్ అయ్యి మొన్నేమో ఓవంగా డివైడ్ అవుతుంది, మెచ్యూర్ ఓవంగా డివైడ్ అవుతుంది. సో ఈ సెకండరీ పోలార్ బాడీ అనేది ఇట్స్ ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది, తర్వాత ఇది డీజనరేట్ అయిపోతుంది. బట్ ఈ సెకండరీ ఓవం అండ్ ద మెచ్యూర్ ఓవం అనేది సైటోప్లాజం డివిజన్ అనేది మొత్తం వన్ సైడ్ జరుగుతుంది. అందువల్ల ఈ సైజ్ పెద్దగా ఉంటుంది కంపేర్ టు ద పోలార్ బాడీతో కంపేర్ చేస్తే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద oogenesis, అంటే ఎగ్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్. ఐ హోప్ యూ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share with your friends and do subscribe. Thank you for watching.